హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సారికా సింగ్ బ్లాగ్స్. దానికంటే ముందు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈరోజు అయితే మనం ఒక టెంపుల్కి వెళ్తున్నాం. ఆ టెంపుల్కి వెళ్ళే ముందు ఒక విషయం చెప్తాను. తిరుపతిలో ఉంటారు జనరల్గా వెంకటేశ్వర స్వామి, కానీ ఇప్పుడు మన విజయవాడ వచ్చేసారు. ఇప్పుడు కాదు ఎప్పుడో వచ్చారు, ఐ థింక్ 2-3 years అవుతున్నట్టుంది. అడ్రస్ వచ్చేసి టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, వెంకటపాలెం, అమరావతి, గుంటూరు డిస్టిక్, ఏపీ. మనం అయితే ఆ టెంపుల్కి ఈ కృష్ణా బ్యారేజ్ మీద నుంచి వెళ్తున్నాము, ప్రకాశం బ్యారేజ్. ఇది వే టు హైకోర్ట్ వెళ్ళే దారిలో ఉంటుంది. దారిలో సీఎం క్యాంప్ ఆఫీస్ ఇవన్నీ ఉన్నాయి. చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో. ఇది అడ్జసెంట్ టు కృష్ణా రివర్. మనం చూస్తే పక్కన మనకి రివర్ కూడా కనిపిస్తుంది క్లియర్గా. ఈ రోడ్ అయితే ఎప్పుడు బిజీగానే ఉంటుంది, ఎందుకంటే హైకోర్ట్ వెళ్ళే దారి కాబట్టి ఎప్పుడు పోలీస్ కాన్వాయ్ అండ్ అందరూ ఇక్కడే ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద జడ్జెస్, హైకోర్ట్ జడ్జెస్ వెళ్ళే రూట్ కూడా ఇదే. ఈ సింగిల్ రూటే ఉంది ఇక్కడ. అటు సైడ్లో చూస్తే మనం ఉండవల్లి కేవ్స్ పక్క నుంచే వెళ్తున్నాము. ఆ ఉండవల్లి కేవ్స్ మీకు రిటర్న్లో వచ్చేప్పుడు చూపిస్తాను. మనం అయితే తిరుపతి వెళ్ళాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ టీటీడీ వాళ్ళే ఇక్కడ స్పెషల్గా ఈ టెంపుల్ కూడా బిల్డ్ చేశారు. దారిలో అయితే చాలా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ ఫార్మింగ్ చేస్తున్నారు ఇక్కడ. చూసారు కదా, అది జూమ్ చేస్తున్నాను. ఉండవల్లి కేవ్స్ క్లియర్గా మీకు వచ్చే దారిలో చూపిస్తాను రిటర్న్ అయ్యేటప్పుడు. ఇది వచ్చేసి బనానా ట్రీస్ అండ్ ప్లాంటింగ్ అయితే ఎక్కువగానే ఉంది ఇక్కడ, ఫ్లవర్స్. ఈ దారిలో అయితే ఇస్కాన్ టెంపుల్ ఉంది. అండ్ ఈ స్పెషల్ స్పాట్లో అయితే మేము సోడా కూడా తాగాము. చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. మనం వచ్చేసాము దగ్గరికి, ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాము. వెంకటపాలెం టెంపుల్ దారిలోనే ఉన్నాము. ఈ టెంపుల్ అయితే టీటీడీ వాడి ఆధ్వర్యంలోనే ఉంటుంది, లైక్ తిరుపతి టీటీడీ దేవస్థానమ్స్. ఇంకా ఒక 1-2 minutesలో టెంపుల్ రీచ్ అయిపోతాము. చూసారు కదా, మనకి దగ్గరలోనే కనిపిస్తుంది. మేమైతే ఈరోజు ఏదో స్పెషల్ డే అనుకున్నాము. మేమైతే చూస్తే దాంట్లో చాలామంది, చాలా రష్గా ఉంది. టెంపుల్లో మాకు దర్శనం అవ్వడానికి అయితే ఆల్మోస్ట్ 2 hours పట్టింది. కానీ ఈ టెంపుల్ ఎప్పుడూ అంత రష్గా ఉండదు. చూస్తున్నారు కదా వెహికల్స్ ఎలా ఉందో. ఆల్మోస్ట్ నియర్ వచ్చేసి మా కార్ని పక్కన పార్క్ చేసుకొని ఇప్పుడు టెంపుల్లోకి వెళ్తున్నాము. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. స్లిప్పర్స్ అయితే దయచేసి బయట విడవద్దు. టెంపుల్ దగ్గరికి వెళ్ళాక స్టాండ్ ఉంటుంది, అందులో విడిచేసి లోపల వెళ్ళండి. చూసారు కదా ఎంతమంది క్యూ లైన్ ఉందో ఇక్కడ. మేము వెళ్ళే టైంకి కరెక్ట్గా దేవుడికి నైవేద్యం పెట్టేస్తున్నారు, అందుకే అంత క్యూ లైన్ ఉంది. మేమైతే పిల్లలతో ఉన్నాము, స్పెషల్ పర్మిషన్తో లోపలికి వెళ్ళాము. చాలా ఇబ్బంది అయితే పడ్డాము. 2 hours దగ్గర పట్టింది దర్శన్కి. నైవేద్యం పెట్టేశారు, దేవుడిని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. ప్రసాదం అయితే చాలా బాగుంది, పులిహోర అండ్ దద్దోజనం. మేము వెళ్ళలేదు, మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారు. చూసారు కదా ఎంతమంది ఉన్నారో. బయట అన్నదానం కూడా జరుగుతుంది. పిల్లలు ఉండటం వల్ల మేము తినకుండా వచ్చేసాము. ఈ టెంపుల్ అయితే మీరు అందరూ తప్పకుండా విజిట్ చేయండి. ఇది దారిలో ఉన్న ఉండవల్లి కేవ్స్. చూస్తున్నారు కదా, వీఆర్ నియర్ బై ఉండవల్లి కేవ్స్. ఇదైతే ఎప్పటి నుంచో ఉంది ఇక్కడ విజయవాడలో, చాలా ఫేమస్ స్పాట్ కూడా. చూస్తున్నారా, అదిగోండి అదే ఉండవల్లి కేవ్స్. ఓకే, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఇప్పుడైతే మేము ఉండవల్లి కేవ్స్కి వెళ్ళాలి. బాయ్.